అందరికీ నమస్కారం. రాయదుర్గంలో మరో దుర్ఘటన జరిగింది. నకిలీ డాక్టర్లు ఎవరు, అసలు డాక్టర్లు ఎవరో తేల్చమని చెప్పి గత 40 రోజులుగా నేను నెత్తి నోరు బాదుకొని చెప్పి డిఎం అండ్ హెచ్ఓ గారితో పలుమార్లు మాట్లాడడం జరిగింది. దాదాపుగా 20 నుంచి 25 సార్లు వాళ్ళకి రింగ్ చేస్తే ఒక్కసారి నా ఫోన్ రిసీవ్ చేశారు. మళ్ళా వాళ్ళకి రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. మార్చి 2025లో 3 సంవత్సరాల చిన్నారి పాప చనిపోతే జనవరిలో ఒకరు చనిపోయారు, ఫిబ్రవరిలో ఒకరు చనిపోయారు, మళ్ళీ మార్చిలో ఒకరు చనిపోయారు. రాయదుర్గం ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని నేను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రిలో డిఎం అండ్ హెచ్ఓ గారిని కలిసి అడిగినప్పుడు నాకెవరు కంప్లైంట్ చేయలేదండి అని చెప్పి తప్పించుకున్నారు. నేను రాతపూర్వక కంప్లైంట్ ఇచ్చాను మేడం, 40 డేస్ అయింది. 24 మార్చి 2025న నేను రాతపూర్వక కంప్లైంట్ ఆర్పిఐడి పంపించాను. రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ డూ. ఐ హ్యావ్ గాట్ దట్ అక్నాలెడ్జ్మెంట్ కాపీస్ ఆల్సో విత్ మీ. సో మీరు ఏం చేశారని అడుగుతున్న డిఎం అండ్ హెచ్ఓ గారి నిర్లక్ష్యం వల్లనే అదే మూసా క్లినిక్లో ఎక్కడైతే మార్చి 2025న 3 సంవత్సరాల చిన్నారి పాప వారి వైద్యం వికటించి చనిపోయిందో అదే మూసా క్లినిక్ను మీరు సీజ్ చేశామని కూడా చెప్పిపోయారు. ఆ సీజ్ చేసిన మూసా క్లినిక్ ఆపోజిట్లో ఉండే ఎక్స్రే ల్యాబ్లో నిన్న ఒక లేడీ అక్కడికి చికిత్స కోసం వస్తే ఆమెకి గ్లూకోజ్ బాటిల్ ఎక్కించారు, సెలైన్ బాటిల్ ఎక్కించారంట. అక్కడే ఆమెకు చాలా సీరియస్ అయితే ఇక్కడే చనిపోతే మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి కొన ఊపిరితో ఉన్నామని డిశ్చార్జ్ చేయడం జరిగిందంట. ఈ విషయమై నిన్న సాయంత్రమే నా దృష్టికి వచ్చింది. కాకపోతే అథెంటికేషన్ కోసం వెయిట్ చేసి నేను ఈరోజు మీడియా ముఖంగా ఈ విషయం చెప్తున్నాను. సాక్షి పేపర్లో కూడా వచ్చింది, ఈనాడు పేపర్లో వచ్చింది, ఇంకా చాలా దినపత్రికల్లో వచ్చింది. బోయ ఆమె పేరు బోయ పార్వతమ్మ అనే ఆమె చనిపోవడం జరిగింది. సో ఈ చావుకి ఖచ్చితంగా కారణం డిఎం అండ్ హెచ్ఓ గారే అని నేను చెప్తా. డిఎం అండ్ హెచ్ఓ గారు మీరు మార్చిలో వచ్చినప్పుడు నేను పర్సనల్గా కలిసినప్పుడు కంప్లైంట్ లేదంటే నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కూడా మీరు ఏమి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఇంకో రాయదుర్గం పేద జరిగింది. రాయదుర్గం పేద ప్రజల ప్రాణాలకు విలువ లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంది, డిఎం అండ్ హెచ్ఓ గారు ఏం పట్టించుకోవట్లేదని చెప్పి కలెక్టర్ గారు కూడా నేను లెటర్ రాయడం జరిగింది. వాళ్ళు వీరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సార్ మీకు ఇదేం పట్టదా? మీ శాఖ కాదా? మీ శాఖ రాయదుర్గం ఆంధ్రప్రదేశ్లో ఉందా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు రాయదుర్గానికి కూడా మంత్రి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకు సార్ ఇంత నిర్లక్ష్యం? మా రాయదుర్గం ప్రజల ప్రాణాలంటే మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతున్నా. ఇది చాలా విపరీత పరిస్థితి ఉంటున్నారు సార్ రాయదుర్గం ప్రజలు. వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేక అసలీ డాక్టర్లు ఎవరో నకిలీ డాక్టర్లు ఎవరో తెలియక ఈ సోకాల్డ్ ఆర్ఎంపీ పిఎంపీ దగ్గరికి వెళ్తారు. ఆర్ఎంపీ అంటే ఏమండి? రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. దే ఆర్ సపోజ్ టు డూ ఓన్లీ ఫస్ట్ ఎయిడ్. ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన వాళ్ళు ఒక ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ లాగా ఫోజులు కొడుతూ టెటోస్కోపులు వేసుకొని వాళ్ళే ఇంజక్షన్లు ఇస్తూ వాళ్ళే సెలైన్ లెక్కిస్తూ వాళ్ళు ఇచ్చే మందులన్నీ స్టెరాయిడ్ మందులు వాడి ఇక్కడ వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నది ఎట్లంటే వాళ్ళు స్టెరాయిడ్స్ రాసిస్తారండి. ఆ స్టెరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఏదైనా జలుబో దగ్గో జ్వరమో ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఈ డాక్టర్ దగ్గరికి పోతే 2 రోజుల్లో సెట్ అయిపోయా, 1 రోజులో సెట్ అయిపోయినా అది పోయేది అలవాటు చేసుకున్నారు పల్లె ప్రజలు. కాకపోతే ఆ స్టెరాయిడ్స్ వాళ్ళని లోపల ఎంతగా పీల్చి పిప్పి చేస్తుందనే విషయము ఈ అమాయక ప్రజలకు తెలియకపోవడం వల్లనే, అలాగే మాలాంటి వాళ్ళు ఎంతమంది మొరపెట్టుకున్నా, మాలాంటి వాళ్ళు ఎంతమంది నిలదీసిన ఈ డిఎం గారిలో కదిలింపు లేకపోవడం వల్లనే, వాళ్ళు ఏమి చర్యలు తీసుకోలేకపోవడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆర్ఎంపీ అసోసియేషన్ ఉందంట, పిఎంపీల అసోసియేషన్ ఉందంట. ఆ అసోసియేషన్లో మెంబర్స్ ఎవరండి? ఇంత జరిగిన మన ప్రజాప్రతినిధి గారు కాళు శ్రీనివాసులు గారు కూడా దయచేసి మీరు ఎందుకు ఈ విషయమై
అధికారులపైన చర్యలు తీసుకోవట్లేదు సార్ కాళూ శ్రీనివాసులు గారు, మీరైనా ఈ విషయమై ఆలోచించండి. ఈ నకిలీ డాక్టర్ల వైద్యం వికటించి ఇప్పటికీ ఈ సంవత్సరంలోనే ప్రతి నెల ఒకరి ప్రకారంగా 4 చనిపోయారు సార్. దయచేసి మీరైనా ఈ విషయమై సీరియస్గా ఆలోచించి ఎవరు నకిలీనో ఎవరు అసలో తేలిస్తే అప్పుడన్నా ఈ ప్రజల ప్రాణాలు గాల్లో తేలిపోకుండా ఉంటాయని చెప్పి, రాయదుర్గం ప్రజల ప్రాణాలకి మీరు హామీగా ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మళ్ళా ఈ సోకాల్డ్ ఆర్ఎంపీ పిఎంపీల అసోసియేషన్లో మెంబర్స్ ఎవరు, ఎంతమందికి లైసెన్స్లు ఉన్నాయి, ఎంతమందికి లైసెన్స్ లేకుండా వాళ్ళు కూడా ఆర్ఎంపీలు పిఎంపీలుగా చేసుకుంటున్నారని చెప్పి లోకల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని కూడా నేను అడిగి, ఎలాంటే డిఎం అండ్ హెచ్ఓ గారు చెప్పారు వీళ్ళే మా ఇన్ఛార్జ్ రాయదుర్గానికి అని, వాళ్ళని కూడా నేను అడగడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు లిస్ట్ అవుట్ చేయలేదు. ఎందుకు లిస్ట్ అవుట్ చేయలేదని నేను మిమ్మల్ని నిలదీస్తున్నా. అలాగే ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా రాయదుర్గం కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాయదుర్గంలో జరుగుతున్న ఈ మరణ హోమాన్ని, ఈ మరణ మృదంగాన్ని ఆపడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి, ఇందుకు కారకులైన వారందరిపైన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వేడుకుంటున్నాను.